నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని గురువారం రాత్రి కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలంలోని మత్స్యకార గ్రామాలైన చెన్నారాయనపాలెం, తాడిచెట్లపాలెం, బంగారుపాలెం గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఆయనకు మేళతాళాల మధ్య భారీ గజమాలలో వేసి ఘనంగా కేరింతలు కొడుతూ శాలువాలు కప్పి ఊరుల్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు బేదా మస్తానరావు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మణిమాల సుకుమార్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఒక్కరూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందిందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వంలోనేనన్నారు. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ప్యాను గుర్తు మీద ఓటు వేసి కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా ఉన్న విజయసాయిరెడ్డిని ముఖ్యమంత్రిగా జగనన్నను చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొత్తూరు గ్రామ సోదరులందరూ ఈరోజు ప్రచార కార్యక్రమం నిమిత్తం మన తాడిచెట్లపాలెంకి ఇచ్చేసిన పెద్దగా గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యుడు బేదా మస్తానరావు గారికి, అదేవిధంగా పెద్దగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యుడు అదేవిధంగా మా సోదరుడు మణిమల సుకుమార్ రెడ్డి గారికి, సర్పంచ్కి, అదేవిధంగా గ్రామ కాపులకు, గ్రామ పెద్దలకు, మా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవమానాలకు, యువతకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీరు ఇంత మొత్తాయిగా మమ్మల్ని అందరూ ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున తెలుసు. జగనన్న పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందించిన మాట వాస్తవం. ఈ రోజు మీరంతా కూడా జగనన్నని మరి ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా మళ్ళా మనకి ఆ పథకాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జగనన్న తర్వాత జగనన్న గారి వ్యక్తి విజయసాయి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. తప్పకుండా ఆయన కూడా మనం గెలుస్తుంది. ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి విజయసాయి రెడ్డి గారు, అదే బేదా మస్తానరావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నేను అందరం మీద కలిసి మన నాయకులు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానికి ఎప్పుడు కూడా ముందుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా మేమంతా కూడా ఈ జరగబోయే ఎన్నికలు 13 తారీఖు ఫ్యాన్ గుర్తు మీద 4 నంబర్ మీద ఓటు, ఒకటి ఎంపీకి, ఒకటి నాకు వేసి గతంలో 2014, 2019 కూడా ఈ గ్రామం నుంచి ఒక అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఈ గ్రామం నుంచి అటు విజయసాయి గారికి నాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించి జగనన్నని యువతానికి ముఖ్యమంత్రి చేసేదానికి మీరంతా కూడా ఈరోజు 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా మీ ఆశీర్వాదాలు పొందడానికి అక్క చెల్లెమ్మ అన్నదమ్ముల యొక్క అభిమానం చేసిన సందర్భంగా ఊరి తరలి వచ్చి మీ అందరూ పూల వస్త్రంతో, ప్రేమాభిమానాలతో, చిరునవ్వులతో మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దగాపులకి
అదేవిధంగా పెద్ద మనుషులకి, అదేవిధంగా అత్త చెల్లెలకి, ప్రతి ఒక్కరికి మధ్యకాలంలో చూస్తున్నటువంటి లోపలికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి సోదరుడు మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మూడోసారి ముచ్చటగా మీ యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఈరోజు మీ దగ్గరికి రావడం, మీరందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఆయన్ని విజయం గెలిచిన తర్వాత వచ్చి విజయోత్సవం జరుపుకున్న మాదిరిగా ఈరోజు మీరందరూ కూడా స్వాగతం పలికినందుకు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మన వేణుగోపాల్ విజయసాయి రెడ్డి గారు ఈరోజు రావాల్సింది, కానీ ముఖ్యమంత్రి టెలిఫోన్ కాన్ఫరెన్స్ కూడా రాలేకపోయినందుకు వారు మీ ఆశీర్వాదం అంతా కూడా అడగమని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేము అందరం కూడా ఈరోజు కామారెడ్డి విష్ణువర్ధన్ గారు పెద్దలు మాజీ శాసనసభ్యులు మీ అందరి అభిమాన పాత్రుడు ఆయన కూడా వచ్చి దేవుడికి టెంకాయ కొట్టి వేరే మీటింగ్ అందులో ఉందని కోరడం జరిగింది. అదేవిధంగా ఇంకో సోదరుడు ఏఎంసీ చైర్మన్ మన మణిమాల సుకుమారెడ్డి గారు, ఇంకా కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలందరూ కూడా మీ ఆశీర్వాదం కోసం వచ్చినారు. ఆనందితమైంది ఎక్కువసేపు ఇక్కడ రోడ్డు మీద గంట సేపు మీరందరూ కూడా నాలుగు మధ్య